హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అండ్ ఈ రోజుటి వ్లాగ్ మా ఫ్రెండ్ బ్రైడ్ టు బీ సెలబ్రేషన్ వ్లాగ్ అనమాట. ఫ్రెండ్స్ అందరం కూడా తన బ్రైడ్ టు బీ అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ నెల్లూరులో మాగుంట లేఅవుట్లో టిన్నీ విన్సీ అని చెప్పి ఒక ప్రైవేట్ థియేటర్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఆల్రెడీ డెకర్ చేసేసి ఒక 3-4 రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. డిఫరెంట్ ప్యాకేజెస్లో మనం ఒక ప్యాకేజ్ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ మేమైతే ఇది ఈవినింగ్ 5 to 8:30 స్లాట్ అనమాట. అండ్ ఇక్కడైతే తనకి క్రౌన్ అనేది వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటే వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటూ అయితే ఉన్నాము. అండ్ ఇప్పుడే మా బ్రైడ్ అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. 5 to 8:30 అన్నాను కదా, 5:30కి వచ్చారు. అండ్ ఇంకా తనకైతే అస్సలు ఐడియా లేదు. యాక్చువల్గా ఎవరైనా హౌస్లో హోస్ట్ చేస్తున్నాం ఆ రెస్టారెంట్లో ఎక్కడైనా వెళ్తున్నామని అనుకుంది. ఇలా ప్రైవేట్ థియేటర్లో అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా తనైతే ఇంకా లోపల మేము కొంచెం లైట్ మ్యూజిక్ పెట్టి ఇలా అయితే మేము తనైతే వెల్కమ్ అయితే చేస్తున్నాము. తను చాలా హ్యాపీ అండ్ చాలా సర్ప్రైజ్డ్గా అయితే ఫీల్ అయింది. డెక్కర్ కూడా యాక్చువల్గా ఫోటోలో చూసిన దానికంటే కూడా రియల్గా అయితే చాలా బాగుంది. ఇంకా నేను ఫుల్గా అయితే కవర్ చేయలేదు. ద 4 sides ఎవ్రీ డీటెయిల్డ్ డెక్కర్ అయితే చేసున్నారనమాట. అండ్ తనైతే ఇంకా కొంచెం రీల్స్ అలా అయితే తీసుకుంటూ ఉన్నది. ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ అంతా కూడా వ్లాగ్ తీస్తున్నానని చెప్పి ఇంకా అలా అయితే చేస్తున్నది అనమాట. అండ్ ఇదైతే మాకు కస్టమైజేషన్ చేసేదానికి కూడా అసలు టైం లేదు. కేక్ అప్పటికప్పటికి అనుకోవడం వల్ల బ్రైడ్ టు బీ వేరే డే అనుకున్నాము. అది ఈరోజు అయితే అయ్యింది, ఒకరుంటే ఒకరు ఉండకపోవడం వల్ల. అండ్ ఇంకా జొమాటోలోనే అయితే కేక్ అయితే ఆర్డర్ చేసేసాము. ఇంకా బ్రైడ్ టు బీ టాపర్ ఇవన్నీ మేము తెచ్చుకున్నాం అనమాట. ఇంకా కేక్ పైన ఇలా అయితే మేము పెట్టి ఇంకా మా డెక్కర్ మేము చేసుకున్నాం. ఆ కేక్కి కొంచెం ఎలా బ్యూటిఫుల్ వేలో ఎలా రావాలో అలాగా. ఇంకా తను ఇంకా అక్కడికి పంపించి మెయిన్ ఇంకా తనకి సాష్ అండ్ క్రౌన్ అయితే పెట్టాము. అది ఇప్పుడు కంప్లీట్ బ్రైడ్ టు బీ లుక్ అయితే వచ్చింది. తనకి పర్ఫెక్ట్గా ఎల్లో థీమ్కి ఎల్లో డెకరేషన్ చాలా బాగా సెట్ అయింది. తనతో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే కొన్ని అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఆ క్రోన్ అయితే తనకి పడిపోతుంది, అంతగా బాగాలేదు. సో ఒక 2-3 ఫొటోస్ అలా తీసుకొని మళ్ళీ తీసేసాయి అని చెప్పాము. అసలు ఉండట్లేదు. అండ్ తనైతే మళ్ళీ ఆ మ్యూజిక్కి కొంచెం అయితే డ్యాన్స్ చేసుకుంటూ చాలా ఫన్గా అయితే జరిగిందనమాట మా బ్రైడ్ టు బీ కూడా. అనుకున్న దానికంటే కూడా మేము చాలా తక్కువ మెంబర్స్ ఉన్నాము. ఫ్రెండ్స్ అందరు కొంతమంది రాలేకపోయారు, కొంతమంది హైదరాబాద్లో జాబ్ పర్పస్ పైన రిటర్న్ అయిపోవడం పొంగల్ నుంచి అలాగా. అండ్ ఉన్న వాటిలో అందరికీ ఇంకా ఇలా అయితే జరుగుతుంది మా బ్రైడ్ టు బీ. ఇంకా తన దగ్గర అయితే కేక్ అయితే కట్ చేయిస్తున్నాము. మా ఫ్రెండ్ అయితే వెనకాల నుంచి అయితే వీడియో తీస్తుంది. తనైతే కెమెరాలో కనిపించలేదు. ఇలా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయాక ఫ్రెండ్స్ అయితే 3 members అయితే మిస్ అయ్యారు. వాళ్ళకైతే ఇంకా వీడియో కాల్ చేసి అయితే ఇంకైతే చూపిస్తూ అయితే ఉన్నామన్నమాట. అండ్ తిన నేమ్ అయితే వైషు. మేమందరం కూడా బీటెక్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ తినైతే నేను ఇంకా వ్లాగ్ షూట్ చేస్తున్నానని చెప్పి ఇంకా వీడియో కాల్లో ఇంకా మళ్ళీ కట్ చేసేసి ఇంకా మళ్ళీ అయితే రెడీ అయ్యి ఇప్పుడే మళ్ళీ వచ్చింది అనమాట. మళ్ళీ కాల్ చేసింది, ఇంకా ఇప్పుడు చూపించినాను ఇంకా వ్లాగ్లో అని చెప్పి. అండ్ ఇలా అయితే ఇంకా ఒక్కొక్కరిని ఫ్రెండ్స్తో ఇంకా మాట్లాడుతూ ఇంకా తనకి డెకరేషన్ చూపిస్తూ ఇంకా తను ఇలా ఫొటోస్ ఇలా జాయిన్ చేసి ఇలా గ్రూప్ ఫోటో దిగాము. రేష్మ కూడా అడ్జస్ట్ దాంట్లో. హలో ఇంకా ఫ్రెండ్స్తో అయితే మేమైతే మాట్లాడుకుంటూ అయితే ఉన్నాము ఇక్కడ వీడియో కాల్లో. ఇంకా మా ఫ్రెండ్ రేష్మ కూడా అయితే రాలేదు. ఇంకా తన్ని కూడా యాడ్ చేయమని చెప్పి తనకైతే అసలు కాల్ అయితే అసలు కలవట్లేదు. ఇంకా తన కోసమే ట్రై చేస్తూ అయితే ఉన్నాము. ఇంకా మాకున్న 3 hours టైంలో ఇంకా ఫస్ట్ అయితే తనకు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇంకా తనకైతే తీసేసామన్నమాట. ఇంకా ట్రెండింగ్లో ఉన్న రీల్స్ ఇంకా ఇవన్నీ అయితే ఇంకా తన కోసం బ్రైడ్ టు బీ అన్నీ కూడా తనకైతే ఎత్తిపెట్టి ఇంకా తన దగ్గర అయితే చేయిస్తూ ఉన్నాము రీల్స్ అన్నీ కూడా.
ఇంకా అలా ఫొటోస్ అంటే ఇంకా అవ్వదు కదా, మళ్ళీ చూసి ఈ ఫోటో బాగా రాలేదు అని చెప్పి ఇంకా ఫొటోస్కే అక్కడ ఉన్న టైం అంతా కూడా 3 hours ఎలా అయిపోయిందో కూడా తెలీదు. యాక్చువల్గా అయితే ఇంకొక నెక్స్ట్ స్లాట్ కూడా లేకపోతే వాళ్ళని అడిగి మళ్ళీ కూడా మనమైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇంకొక 1/2 hour కానీ 1 hour కానీ అలాగా టైంని. అండ్ ఇలా అయితే జరుగుతూ ఉన్నదన్నమాట. ఇలా ఫోటోషూట్ తినకైతే ఇంకా మేమే ఫోటోగ్రాఫర్స్, మేమే వీడియో, మేమే రీల్స్ అన్నీ కూడా ఇంకా తనకి తీస్తూ అయితే ఉన్నాము. ఇలా ప్రైవేట్ థియేటర్ అంతా కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ప్రైవేట్ థియేటర్ అయితే ఉంటుంది కదా, ఇక్కడైతే మనం మూవీస్ చూడొచ్చు అండ్ సాంగ్స్ వినొచ్చు, యూట్యూబ్లో ఇంకేమైనా ప్లే చేసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్లో ఇంకేమైనా చూడొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇక్కడ ఒక సోఫా కూడా ఉన్నది, ఒక 10 members వరకు అయితే కూర్చోవచ్చు ఈ సోఫాలో. ఎవ్రీ డీటెయిలింగ్ కూడా అయితే చాలా బాగుంది. అండ్ నా బ్యాక్ సైడ్ అయితే నేను షూట్ అయితే చేయలేదు, ఇదంతా కూడా నేను ట్రైపాడ్తో పెట్టయితే చూపిస్తున్నాను. అంతలోపే గ్రూమ్ కూడా అయితే ఎంటర్ అయిపోయాడు అనమాట. ఇంకా వీడియో కాల్లో మా ఫ్రెండ్స్ అందరినీ అయితే తనైతే ఇంట్రడ్యూస్ చేస్తుంది. యాక్చువల్గా ఇంకా మ్యారేజ్ అయ్యాక తినైతే US వెళ్ళిపోతుంది అనమాట. తినైతే తమిళియన్, తిన తెలుగు ఎలా ఉంటుందంటే కొంచెం తమిళ్ అండ్ తెలుగు మిక్స్ అయ్యి అయితే ఉంటుంది. బీటెక్ వచ్చాక ఇంకా మాతో మాట్లాడి కొంచెం ఫ్లూయెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ టచ్ పోయింది కాబట్టి మళ్ళీ తనకి తమిళ్ అండ్ తెలుగులో అయితే మాట్లాడుతూ అయితే ఉంటుంది అనమాట. బాగుంటుంది, అదొక టైప్ ఆఫ్ తెలుగు తను మాట్లాడేది కూడా. అండ్ తినైతే విశ్వద అండ్ తిను జాంజిగిరి దోస్తులు అనమాట. బాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళిద్దరు. నెల్లూరులోనే ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు సపరేట్ కోర్సెస్ ఇవన్నీ కూడా చేస్తూ అయితే ఉంటారనమాట. వీడియోలో అంతా కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ మ్యూజిక్ ప్లే అవుతూ, మా వాయిసెస్ ప్లే అవుతూ గజిబిజిగా అయితే రచ్చరచ్చగా అయితే ఉంది, చాలా గోలగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా కూడా కట్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడైతే ప్రాప్స్ ఉంటాయి కదా, ఇంకా ప్రాప్స్తో తనతో అయితే ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాం. స్క్వాడ్ అని చెప్పి, గర్ల్స్ నైట్ అని చెప్పి, ఎంగేజ్డ్ అని చెప్పి అలా అయితే ప్రాప్స్తో అయితే ఫొటోస్ అయితే తీసుకుంటూ అయితే ఉన్నాం. అండ్ ఇంకా బ్రైడ్తో అయితే ఇంకా అందరం కూడా అయితే డాన్స్ వేశారు. ఇంకా బ్రైడ్ కూడా అయితే ఒక మంచి సాంగ్ అయితే డాన్స్ వేసింది. బట్ తనైతే పెట్టద్దని అయితే అనింది. నేనేం ప్రిపేర్డ్ డాన్స్ కాదు కదా, నాకు ఆ వీడియో పిచ్చిగా ఉంది, ప్లీజ్ పెట్టద్దు అని అయితే చెప్పింది. ఈ పార్టీ హాల్లో డెకర్ చేసిన అంబ్రెల్లా అయితే ఇది అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ అంబ్రెల్లాతో అందరూ ఇంకా 1 by 1 ఇంకా అందరం ఈ అంబ్రెల్లాతోనే ఫొటోస్ అయితే తీసుకుంటూ అయితే ఉన్నాము. ఇంకా ఫస్ట్ బ్రైడ్కి ఇంకా స్టార్ట్ చేసాము. ఫస్ట్ నువ్వు తీసేసుకో, టైం ఉండదు అని దాతోని కొన్ని బూమరాంగ్స్ ఇవన్నీ అయితే చేసాము. చాలా బాగుంది కదా ఈ అంబ్రెల్లా. కార్నర్లో అయితే పెట్టారు. ఫస్ట్ నేను ఇది చూసి అంబ్రెల్లా అని కూడా అనుకోలేదు. అండ్ ఇంకా లాస్ట్లో ఇంకా వెళ్ళే ముందర ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా తనతో అయితే ఊరికే డాన్స్ అయితే కొంచెం అయితే వచ్చి రాని స్టెప్స్తో అయితే వేసి డాన్స్. ఇంకా పార్టీ హాల్ కిందనే ఒక రెస్టారెంట్ అయితే ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము నైట్ డిన్నర్ చేసి ఇంటికి. అయితే మా ఫ్రెండ్ బ్రైడ్ ఇచ్చిందనమాట ఈ ట్రీట్ అంతా కూడా. చాలా డేస్ అయిపోయింది నిజంగానే ఫ్రెండ్స్తో ఇలా అయితే డిన్నర్కి అంతా వెళ్ళి. ఇప్పుడు నెల్లూరు వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నా ఎవరో ఒకరు పని ఉన్నదని చెప్పి ఎవరో ఒకరు నెల్లూరులో అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఎప్పుడు కలవడానికి కుదరదు. వెళ్ళిన హోటల్ రాయలసీమ రుచులు ఇన్ మాగుంట లేఅవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకుంటే మన ఛానల్ని. అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.